ఏంటో దరిద్ర పాలిటిక్స్. ఏమైంది? పండగొచ్చిందంటే చాలు ఈ సిటీలో చాలా కష్టం. బా కష్టమేముంది? రేపు ఉగాది. ఉగాది పచ్చడి పువ్వు కొనాలా, మామిడికాయ కొనాలా, అరటిపళ్ళు కొనాలా? ఏ మీ తాడేపల్లి గుడల్లో అయితే ఫ్రీగా ఇచ్చేస్తారా? ఎక్కడైనా కొనాల్సిందే. ఏమీ కాదు, మా తాడేపల్లిగూడెంలో అయితే రోడ్డు మొత్తం వేప చెట్లే. నీకు తెలుసా, నేను ఊరికినే వేప పువ్వు తీసుకునేవాడిని. ఈ మహానగరంలో ఇంత పువ్వు 10 రూపాయలకి 10, 20 రూపాయలు పెట్టి 20 పువ్వులు కొన్నాను. ఇలా అయితే పండుగలు చేసుకోవడం కష్టమే. అది సరే గాని లత, రేపు పండగ స్పెషల్స్ ఏం చేస్తున్నావో? అరిసెలా, బూరెలా, గారెలా, పులిహోర, లేకపో లత లత ఏంటి ఆలోచిస్తున్నావు? మా అమ్మా నాన్న ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. మామూలుగా అయితే ఈ పాటికల్లా ఇంట్లో ఉండాలి కదా. ట్రైన్ లేట్ అయిందేమో. ఇక మన సిటీ సంగతి తెలిసిందే కదా, ట్రాఫిక్ జామ్ గురించి. వస్తారులే. బాగున్నారు మావయ్య? మమ్మీ ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉన్నారు నాన్న? ఏదో ఇలా బాగానే ఉన్నావమ్మా, దరిద్రంగా. ఈ మధ్య షుగర్ జబ్బు వచ్చి ఏడ్చిందిగా దరిద్రంగా. ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఉంటారు. వేడి వేడిగా కాఫీ తేనా నాన్న? ఇప్పుడే కదమ్మా వచ్చాం దరిద్రంగా. కాసేపు రిలాక్స్ అయ్యాక తాగుదాం. సరే రా మమ్మీ. పదమ్మా. అబ్బా ఈ గాడిద బారు ఒకటి దరిద్రంగా. అమ్మయ్యా. ఇంకేంటమ్మా రామాయణం? ఏముందమ్మా, ఇందాక మీరొచ్చే ముందే రేపు పండక్కి ఏం స్పెషల్ చేయాలా అని మేం మాట్లాడుకుంటున్నాం. అమ్మా అమ్మా అమ్మా, ఆయనకి పూర్ణం బూరెలంటే చాలా ఇష్టమే. నాకేమో అది చేయడం రాదు. అందుకని సర్లేవే, ఈ రామాయణం అంతా నాకు అర్థమైందిలే. రేపు నేను పూర్ణం బూరెలు చేస్తాను. నేను చేసేటప్పుడు నువ్వు చూసి ఆ రామాయణం అంతా నేర్చేసుకో, అంతే. నువ్వు ఏ రామాయణమైనా చెయ్యి, పొట్టలో మాత్రం మహాభారత యుద్ధం కాకుండా చెయ్యి దరిద్రంగా. సరే గాని మమ్మీ, రేపు మనం పూర్ణం బూరెలు, గారెలు, పాయసం, పులిహోర చేసుకుంటున్నాం, సరేనా? అలాగే తల్లి. అది కదల్డు, రేపు మన ఇంట్లో వెరైటీగా పంచాంగ శ్రవణం పెట్టిద్దాం దరిద్రంగా. మేం ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం టీవీలో చూస్తాం నాన్నా. ఆ తొందరే వద్దు. దరిద్రంగా పంతులు గారినే మన ఇంటికి పిలిచి పంచాంగ శ్రవణం పెట్టిస్తే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. మీతో మాట్లాడి మాట్లాడి మీ దరిద్రం నాకు అంటుకుంది. దరిద్రంగా. మన ఇంట్లో పంచాంగ శ్రవణం అదర్స్. మీ బుర్రలో ఇంత మంచి రామాయణం ఉందని నేనెప్పుడూ అనుకోలేదండి. నాకు తెలిసిన సిద్ధాంతం కూడా ఉన్నాడు మావయ్య, ఆయన్ని పిలిచి పంచాంగ శ్రవణం పెట్టిస్తా. అబ్బో, ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందయ్యా దరిద్రంగా. చాలండి, రేపు జరగబోయే రామాయణం గురించి మాట్లాడేసుకున్నాం కదా. ముందు లేచి స్నానాలు ముగించి వేడివేడిగా కాఫీలు తాగుదాం. అబ్బా చాలా బడలికగా ఉంది. బాగా చెప్పావు దరిద్రంగా. అల్లుడు. ఏమండి, మన అమ్మాయి అల్లుడు గారు చాలా అన్యోన్యంగా ఉన్నారు కదండి. వాళ్ళ రామాయణం చూస్తుంటే నా కడుపు నిండిపోతుందండి. వాళ్ళు కుర్ర వయసులో ఉన్నారు, మనం ఈ వయసులో కూడా అన్యోన్యంగా లేవంటే దరిద్రంగా. చాలే ఊరుకోండి, అవతల అమ్మాయి వంటింట్లో ఏ అవస్థలు పడుతుందో ఏమిటో. ఉండండి చూసొస్తాను. అగే చాలే, ఏదో వయసులో ఉన్నవారు సరసాలు ఆడుకుంటూ పనిచేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య నువ్వెందుకే పానకంలో పుడకలాగా దరిద్రంగా. అది నిజమేలేండి. అన్నట్టు పంతులు గారు వస్తానన్నారు, ఇంతవరకు రాలేదేంటండి? వచ్చేసానమ్మా, వచ్చేసాను. నా పెండం. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. ఏమిటండి ఏమిటి మీరు నన్ను ఆశీర్వదించడం ఏమిటి? ఈ తిక్క శంకర శాస్త్రి ఒకరిని ఆశీర్వదించాలా గాని వేరే వాళ్ళ ఆశీస్సులు ఈ శంకర శాస్త్రి తీసుకోడు. అంటే మా కాలమే పడితేను దరిద్రంగా. పడితే మాత్రం ఆశీర్వదించడమేనా? చూసుకున్న చాలు, ఆ చేతులు దింపండి. నా పెండం ఏదో నా పంచి కొంగడ్డొచ్చినే పడిపోయానా గానీ నా పెండం. అయినా నాలాంటి చెక్క బ్రాహ్మణుడు బొక్క బోర్లా పడితే శుభం జరుగుతుంది అంటారు దరిద్రంగా. చాలా చక్కగా చెప్పారు. అయినా నేను ఇలాగే చెప్తానని మీరెలా గ్రహించారండి నా పెండం? మీరు అలాగే చెప్తారు కదండి దరిద్రంగా.
ఓహో, తమరు ఆ రూట్ లో వచ్చారన్నమాట. నా పిండం. పోనీలేండి, ఆయన శుభం అంటున్నారు కదా. ఆయన గారు ఇక్కడి నుంచి వెళ్లేలోపు ఇంకొక 4 సార్లు బొక్కబార్లు పడ్డారనుకోండి, బోల్డ్ అంత శుభం జరుగుతుంది కదా. అవును, దరిద్రంగా. ఏమిటమ్మా, నా మోకాలు చెప్పుల బద్దలైపోవాలని కోరుకుంటున్నావా ఏమిటి? అప్పటిక నా పిండం నేనే పెట్టుకోవాలి. అబ్బే, అలాంటిదేమీ లేదండి, ఏదో శుభం జరుగుతుంది కదా అని. దరిద్రంగా. ఏంటయ్యా, ఏంటి శుభం అంటున్నారు? నేను చెప్తాను నాయనా, నేను చెప్తాను. నేను ఇంట్లోకి వస్తూ డబేలమని నేల మీద పడ్డాను. అలా పడితే శుభం అని చెప్తున్నాను అంతే. అలా అయితే ఇంకో 4 సార్లు పడొచ్చుగా. ఈ సంవత్సరం అంతా మాకు శుభం జరుగుతుంది. నా పెండం, ఈవిడ కూడా నా మోకాలు చెప్పలకే టార్గెట్ చేసింది. మధుబాబేడమ్మా, త్వరగా రావాలి, రాహుకాలం వచ్చేస్తోంది. నా పెండం. కొబ్బరికాయకి పీసు వలుస్తున్నారు శాస్త్రి గారు. శుభం. ఏనాయనా, కొబ్బరికాయని నా గుండె మీద పగల కొడితే శుభం కలుగుతుందని ఎవరైనా చెప్పారా? నా పెండం. లేదు శాస్త్రి గారు, కొబ్బరికాయ పీచు ఒలుస్తుంటే చేయి జారి మీ నెత్తి మీద పడింది అంతే. అఘోరించవలే, కూర్చో అమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అయ్యా, ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది. ఇహ పంచాంగ శ్రవణం అన్నమాట. ఈ నూతన సంవత్సరం పూట పంచాంగ శ్రవణం పెట్టించడం అనేది చాలా భేషైన పని. పోయిన సంవత్సరం నా పంచాంగ శ్రవణం బిల్డర్ భీమారావు గారు ఇంట్లో పెడితే అతను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిపోయాడండి. మరో 2 నెలల తర్వాత భీమారావు భార్య ఆ ఇంజనీర్ తో లేచిపోయిందంట కదా. అంటే అది ఆ భీమారావు కంటే ఇంజనీర్ ఆశపడాడే కదా. అంటే ఆ అమ్మాయికి మేలు జరిగినట్టే కదా. అంటే నాకంటే ఆస్తిపరుడు దొరికితే చాలా నోరు మూసుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత నగల వ్యాపారి కాకి బంగారాజు గారి ఇంట్లో నా పంచాంగ శ్రవణం పెడితే ఆ తర్వాత అతని బిజినెస్ టర్న్ ఓవర్ నెలకు ఎంత అయిందో తెలుసా? ప్రశ్నలు వేయకుండా ఆ దరిద్రం ఏమిటో తొందరగా చెప్పండి శాస్త్రి గారు. నెలకు 50 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందండి. అవునా? అతనికి ఇది వరకు నెలకి 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండేదని ఎవరో అన్నారులేండి. అలానే బంగారాజు అందరితో కోతలు కోస్తూ ఉంటాడు. ఆ మాటకొస్తే మా పక్క కాలనీలో హార్ట్ స్పెషలిస్ట్ గుండేరావు గారి ఇంట్లో నా పంచాంగ శ్రవణం పెడితే ఏం జరిగిందో తెలుసా? ఏముందో దరిద్రంగా ఆడు గుండాకి చచ్చి ఉంటాడు. ఇలా అయితే నేను పంచాంగ శ్రవణం చేయనంతే. థ్యాంక్స్. సరే, ఇక పంచాంగ శ్రవణం మొదలు పెడతా. ఈ సంవత్సరం ఫలితాలు ఇలా ఉంటాయి. అన్నట్టు రాష్ట్రానికి సంబంధించి చెప్పనా, దేశానికి సంబంధించి చెప్పనా, లేక ఇంటర్నేషనల్ ఫలితాలు చెప్పరా? మిగతా ప్రాంతాల రామాయణం గురించి మనకెందుకు గాని మన ఆంధ్రప్రదేశ్ రామాయణం గురించి చెప్పండి చాలు. అలాగే. ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటాయి దరిద్రంగా. ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగా పడతాయి. ఇది వాతావరణం సూచన. నా వల్ల కాదయ్యా, అనేసుకోండి, అన్ని మీరు అనేసుకోండి, ఇంక నేనెందుకు, నా వల్ల కాదంతే. అబ్బా శాస్త్రి గారు, మీరు కూర్చోండి, కాసేపు మీ రామాయణం ఆపుతారా? అలాగే, అదేదో ఆడనే చెప్పండి దరిద్రంగా. నేను చెప్తాననే కదా 1000 పదార్లు ఇస్తానని మరీ పిలిపించారు. నా పిండం. సరేలేండి శాస్త్రి గారు, మీ పిండమే, మీరు కానివ్వండి. అయ్యా, ఈ సంవత్సరం చందమామ వేడిగా ఉంటాడు. అదేంటండి బాబు, చందమామ చల్లగా ఉండక వేడిగా ఉంటాడా? ఏంటో ఈ అయోమయం రామాయణం నాకంత దరిద్రంగా అనిపిస్తుంది. అదే మీకు తెలుసా నాలెడ్జ్. మంటలు రేపే నెల రాజా, ఈ తుంటరితనములు నీకేలా. ఈ పాట విన్నారా? ఘంటసాల గారు పాడారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చంద్రుడు మంటలు రేపుతాడు అని. మంటలు రేపే చంద్రుడు ఎంత వేడిగా ఉండాలని. సూర్యుడు చల్లగా ఉంటాడు. ఇహ ఆగస్టులో హైదరాబాద్ లో సునామీ వస్తుంది. సముద్రం పొంగి పొర్లిపోతుంది. హైదరాబాద్ లో సముద్రం ఏంటి దరిద్రంగా? హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఉందా? మరి సాగర్ అంటే ఏమిటి? సముద్రం. రోజు లారీ యాక్సిడెంట్స్ అయ్యి కనీసం 10 మంది అయినా పాడెక్కాల్సిందే. అన్నట్టు త్వరలో ముఖ్యమంత్రి కూడా మారిపోతాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గద్దె దిగిపోతాడన్నమాట. కిరణ్ కుమార్ రెడ్డా? ఆయన ఎవరు? ప్రస్తుతం ఆయనే మన ముఖ్యమంత్రి దరిద్రంగా. అవునా? నేను ఇంకా రోసాగారు అనుకున్నానే. అంటే నేను ఇంకా పంచాంగ శ్రవణం చెప్పకుండానే ఆయన దిగిపోయారన్నమాట. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు ఆయన. అబ్బా,
ఈ సంవత్సరం ఫలితాల రామాయణం గురించి పక్కన పెట్టి ముందు మా రాశి ఫలాల గురించి చెప్పండి పంతులు గారు. బేసిక్ గా చెప్తానమ్మా. నాయనా మధు, అవును నీ రాశి ఏమిటి? మేషరాశి. ఓహో, బ్రహ్మాండమైన రాశి. అయితే చెప్తాను విను. ఈ మేషరాశి వారికి అంటే నీకన్నమాట పంచమ స్థానంలో శని, దశమ స్థానంలో గురువు, రాహుకేతువుల సంచారం నీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తున్నాయ్యా. అర్థం కాలేదు. నీలాంటి వాళ్ళకి ఇలా చెబితే అర్థం కాదు కదూ నా పిండం. సింపుల్ గా చెప్తా. ఈ సంవత్సరం నీ ఆదాయం 10, వ్యయం 20. ఆదాయానికి రెట్టింపు ఖర్చా? అయితే నువ్వే దుబారా ఖర్చు చేస్తావు. ఏంటి, నేను దుబారా ఖర్చు చేస్తానా? నువ్వే చేస్తావు. అడ్డమైన ఫ్రెండ్స్ తోటి తాగుడు, పార్టీలు, ప్యాకెట్లంటూ తిరుగుతుంటావు. ఏమిటాడు, నీకు తాగుడు అలవాటు కూడా ఉందా దరిద్రగా? పైగా ప్యాకెట్ కూడాను. అమ్మో అమ్మో అమ్మో, నా అల్లుడికి తాగుడు అలవాటు ఉందా? మా అల్లుడు తాగిపోతాడైపోయాడు దేవుడు. మా అమ్మాయి బతుకు బుగ్గి పలైపోయింది దేవుడు. అత్తయ్య, ఆ శోకాలు కాస్త ఆపుతారా? చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే ఈ పండగ పూట నేను చచ్చాననుకుంటారు. ఏమే, మీ వాళ్ళ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? వాళ్ళు వెళ్ళని నీ సంగతి చెప్తాను. ఏంటా నువ్వు చెప్పేది? దరిద్రంగా ఈసారి నువ్వు ఇంటికి తాగొచ్చి మా అమ్మాయిని తన్నావో మా అమ్మాయి చేత విడాకులు ఇప్పించేస్తాను. దరిద్రంగా. అమ్మో అమ్మో అమ్మో, మళ్ళీ నా కూతురికి సంబంధాలు ఎక్కడ ఎత్తికెళ్ళరా దేవుడు? ఈ సెకండ్ హ్యాండ్ దాన్ని ఎవడు చేసుకుంటాడ్రా నాయన? చూడమ్మా, మీరు ఏమీ అనుకోనంటే నేను చిన్న మాట చెప్తాను. నా పెండం చెప్పుతో కొడతాను. దరిద్రంగా. అమ్మా అమ్మా, ఈసారి మాత్రం నేను బిజినెస్ మ్యాగ్నెట్ ని చేసుకుంటానే అమ్మా. మీరంతా కాస్త నోరు మూసుకుంటారా? బాబు, నన్ను కంటిన్యూ చేయమంటావా? చెయ్యండి. రాజపూజ్యం 6. కనిపిస్తూనే ఉంది రాజపూజ్యం. అబ్బా, నన్ను చెప్పనివయ్యా. రాజపూజ్యం 6, అవమానం 16. ఇది మాత్రం కరెక్ట్. ఇంకా ఈ రాశి వారికి వద్దులేండి, నా కడుపు నిండిపోయింది. వేరే వాళ్ళకి చెప్పండి. నాకు చెప్పండి తిక్కశంకర శాస్త్రి గారు. నా రాశి కన్యా రాశి. కన్యా రాశా? చెప్పవే. చెబుతా. ఈ సంవత్సరం నీకు ఆదాయం 0, వ్యయం 10. చూసావా? ఆదాయం 0 అయితే వ్యయం ఎలా చేస్తావు? అంటే ఆ డబ్బంతా నాదేనమాట. వ్యయం చేస్తాను. నీ డబ్బంతా నేనే ఖర్చు చేయించేస్తాను. ఒక్క కాటన్ చీర కొనమంటే ఏడుస్తావు గాని 2 వీరువాలుండే చీరలు ఉన్నాయి. అవన్నీ ఎవరు కొనిపెట్టారా నీకు? అందులో 3 అంతులకు పైగా మా అమ్మ పెట్టినవే. మరే నా డబ్బులతో కొనుక్కుని మీ అమ్మ కొనిందని చెబుతున్నావు. అమ్మో అమ్మో, నా అల్లుడు మంచోడు అనుకున్నాను గాని ఇన్ని అబద్ధాలు చెబుతాడు అనుకోలేదురా దేవుడు. ఊరుకోవే, విడాకులు ఇప్పించేస్తాను కదా. దరిద్రంగా. అయ్యో, నన్ను రాశి ఫలాలు చెప్పనిస్తారా లేదా నా పిండం? చెప్పండి. దరిద్రంగా. అమ్మా లతమ్మా, నీకు రాజపూజ్యం 6, అవమానం 10. ఏంటి, నాకు అవమానం 10? మరి మొగుడికి అవమానం అయితే పెళ్ళానికి అవమానమే. నా పిండం, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. చూడమ్మా, నీ గ్రహాల చలనాన్ని బట్టి మరో కొత్త ప్రాణితో జీవితాన్ని పంచుకుంటావు నువ్వు. అవునా? అయితే నువ్వు వేరే వాడిని చూసుకోవడానికి డిసైడ్ అయిపోయావన్నమాట. ఏంటల్డు నీ ఉద్దేశం? కొత్త ప్రాణితో జీవితం పంచుకోవడం అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనే ఉద్దేశం? అమ్మాయి కడుపున కాయ కాయకూడదా? దరిద్రంగా. అమ్మో అమ్మో, ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి కాయ కాదు కదా, పిందె కూడా కాయదండి. చస్, ఆపండి మీ గోల. నా పిండం, అసలు నన్ను రాశి ఫలాలు చెప్పనిస్తారా? చెప్పింది చాలండి. మీరేం చెప్పినా మా ఆయన అపార్థం చేసుకునేలా ఉన్నారు. అమ్మా జానకమ్మా, ఆ ముక్కు చేతిలో ఆపి కాస్త మీ రాశి ఏమిటో చెప్తారా? కర్కాటక రాశి. ఓహో, కర్కాటక రాశి. ఇంకనే అమ్మా, ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 3. చూసారా? వ్యయం 3. నేను సంసారం ఎంత పొదుపుగా చేస్తున్నానో తెలిసిందా? చాలా పొదుపు చేస్తావు. కూరలు వండేటప్పుడు ఎంత నూనె పోస్తావు. దరిద్రంగా. వంటలకు మాత్రం వంకలు పెడతారు, తినేటప్పుడు మాత్రం కంచం ముందు కూర్చొని కుంభాలు లాగిస్తారు. నా తిండిమే పడ్డదన్నమాట నీ చూపు. దరిద్రంగా. అవునే, కుంభాలు తింటాను. నేను సంపాదిస్తున్నాను. నా సొమ్ము నేను తింటాను. నీ బాబు సొమ్ము నేను తింటలేదు కదా. మధ్యలో మా నాన్న ఎందుకు లాగుతారు ఈ రామాయణంలోకి? ఈ లెక్కని పంచాంగ శ్రవణం జరిగినట్టే. షష్టమ సప్తమ స్థానాల్లో సంచరించు గురువు, ద్వితీయ స్థానంలో సంచరించు శని, రాహుకేతువుల సంచారం చూసావు. అది గురు శుక్రగ్రహాల మాధ్యమి. ఏల్నాటి శని ప్రభావం వల్ల ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయమ్మా. కాస్త మీ పాండిత్యం పక్కన పెట్టి సరిగ్గా చెప్పండి పంతులు గారు. చెబుతానమ్మా, తప్పకుండా చెబుతాను. ఈ సంవత్సరం మీకు పక్కింటి వారితో గట్టి అనుబంధం ఏర్పడుతుందమ్మా.
ఏంటి మా పక్కింటి రామాయణంతో గట్టి అనుబంధమా? మా కుడి పక్కన అసలు ఇల్లే లేదు, ఇక ఎడం పక్కన ఉన్నారుగా స్టూడెంట్ కుర్రాళ్ళు, వాళ్ళతో గట్టి అనుబంధం ఏర్పడుతుందేమో. దరిద్రంగా కర్మ పతివ్రతనైన నన్నే అనుమానిస్తారా? అది నా కొడుకు వయసు ఉన్న వాళ్ళతోని. అవునులేండి, మీ కూతురు వయసున్నా ఆ ఎదిరింటి అమ్మాయిని చూసి మీరు సొంగ కారుస్తున్నారుగా, అందుకే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నన్నంటే మీరు పురుగులు పడి సస్తారండి. అవునే, అవును. అప్పుడు ఆ ఎదురింటి కుర్రాలతో గట్టి అనుబంధం ఏర్పరచుకోవచ్చు. దరిద్రంగా. అయ్యా, నన్ను పంచాంగ శ్రవణం చేయడానికి పిలిపించారా, లేక మీ పల్నాటి యుద్ధం చూడడానికి పిలిపించారా? మీరు కాస్త మీ గొడవ ఆపితే నేను రాశి ఫలాలు చెబుతాను. ఈయన గారికి చెప్పండి, ఈ సంవత్సరం ఆ ఎదిరింటి రామాయణంతో ఎలాంటి అనుబంధం ఏర్పడబోతుందో. అయ్యా రామారావు గారు, తమరి రాశి ఏమిటి? నా రాశి సింహరాశి. ఓహో, మరి చెప్పరే. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. అవునులేండి, పిసిని కొట్టు కదా. ఆహా, నువ్వు పెద్ద పొదుపరివి, నేను పిసులు కొట్టినా. దరిద్రంగా. మీరు ఊరుకోండి రామారావు గారు, నా పెండం. మీ రాశి వారికి రాజపూజ్యం 2. అంతేనా? దరిద్రంగా. ఇది ఎక్కువగానే ఉంది కదా. ఏమిటి అవమానం 10. ఇలాంటి పెళ్ళా ఉంటే రాశి ఫలాలు అలాగే ఏడుస్తాయి. దరిద్రంగా. ఈ సంవత్సరం మీకు నిష్కారణంగా వైరాలు, ఆస్తులు కాజేయాలి అని పథకాలు వేసే వారితో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందండి. ఆ ఎదురింటి పిల్లగాని ఈయన గాఢంగా ప్రేమిస్తుంది కాబోలు, అందుకే ఈయన గారికి ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో అకారణంగా ఆ పిల్ల ఊసెత్తితే నేను ఒప్పుకోనంతే. దరిద్రంగా. అబ్బో, ఎంత సపోర్టింగో. మావయ్య, మీకెప్పుడైనా మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందా? ఏ మాసివ్ అటాక్ వస్తుందని చూస్తున్నావా? నా ఆస్తి అంతా నొక్కేద్దామని ప్లానా? దరిద్రంగా. ఆయనంతే నాన్న, ఎప్పుడు ఎవరి సొమ్ము కాజేయాలా అని చూస్తుంటారు. ఎవరు చెప్పారే? నేనా? ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చుంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోమని సలహా చెబుదామని అనుకుంటుంటే. చాలండి, మీ బోర్డు సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి. నావి బోర్డు సలహాలా? కొట్టానంటేనా? మా తాగుబోతు అల్లుడు మా అమ్మాయి మీద చేయి చేసుకునేదాకా వచ్చాడా? ఊరు దేవుడో, రేపొద్దున మా ఆయన కూడా ఆ ఎదిరింటి అమ్మాయి వల్లో పడి నా మీద కూడా చేయి చేసుకుంటాడేమో దేవుడో. నోర్మి, నువ్వే ఆ స్టూడెంట్ కుర్రాలతో నన్ను కొట్టించేస్తావే. దరిద్రంగా. అమ్మా, ఆ స్టూడెంట్ కుర్రాళ్లతో ఈయన కూడా కొట్టించువే. నువ్వు నోర్మోయ్. నువ్వే మూసుకో. ఊరు దేవుడో, ఈ రణరంగం ఏంట్రా నాయనో. ముందు ఆ దరిద్రపు కొట్టాడు బాపు, లేకపోతే పేక నొక్కేస్తాను. దరిద్రంగా. నా పేక నొక్కేసి ఆ ఎదురింటి అమ్మాయితో కొలకండి. అమ్మా, మీరు కాసేపు గొడవ ఆపితే నేను రాశి ఫలాలు చెప్తాను. నా పెండం. బాబు, నీ రాశి ఫలాలు వినే మూడు ఎవరికి లేదు. దరిద్రంగా. మరైతే నేను ఉగాది పచ్చడి నాకేసి తర్వాత భోంచేసి మీరు నాకు సంభవం ఇప్పించేస్తే తీసేసుకుని వెళ్ళిపోతా. ఓహో, నలుగురు చర్చించుకుని అనుకున్న సంభావన కన్నా ఎక్కువ ఇస్తారన్నమాట. నా పెండం. వెళ్ళండి. అసలు మనమందరం ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళం. ఏనాడైనా ఒకరినొకరం ఇలా తిట్టుకున్నావా? అసలు ఎప్పుడైనా ఇలా కుక్కలా పోట్లాడుకున్నావా? ఈ దరిద్రుడు ఐరన్ లగ్ పెట్టి బోడి రాశి ఫలాల పేరుతో మన మధ్య గొడవలు పెడతాడా? దరిద్రంగా. అయినా ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. అందరికీ సంవత్సరం అంతా ఒకేలా ఉంటుందని ఎలా చెప్పగలం? అలా అనుకోవటం మన బుద్ధి తక్కువ. ఏదో పండగ పొట్ట పంచాంగ శ్రవణం విందామనుకున్నాం గాని ఏదో పంచాంగ రణం చేస్తాడనుకోలేదు. దరిద్రంగా. పదండి, శాస్త్రి గారికి సంభావనిచ్చి పంపిద్దాం. బాగా గుర్తు చేసావు అల్లుడు. పద, సంభావన ఇద్దాం. దరిద్రంగా. పదండి. ఓహో, వచ్చేసారా నా పెండం? మరి ఇంకెందుకు ఇచ్చాం? కానివ్వండి. ఇదేవిడ సంభావన ఇవ్వాలంటే లైన్ కడతారు కానీ వీళ్ళేమిటి రౌండ్ వేస్తున్నారు? నన్ను వదిలేండి బాబా.
ఇక ఈ రామాయణం వదిలేద్దాం, ఉగాది పచ్చడి తిందాం ఉండండి. అల్లుడు గారు, ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అమ్మాయి, నీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మమ్మీ. మరి నాకు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. అమ్మాయి, అల్లుడు గారు మీకు కూడా. మీకు కూడా మావయ్య. నాన్న. శాస్త్రి గారికి కూడా కాస్త పెట్టు. అమ్మా శాస్త్రి గారు ఉగాది పచ్చడి తినండి. ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు శాస్త్రి గారు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు శాస్త్రి గారు. అలాగే అమ్మా. అయ్యో, విందు భోజనం సంభావన. అమ్మా, మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.